ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు ఈ వీడియోలో మనం 3D రోజ్ ఫ్లవర్కి సంబంధించిన మోడల్ అనేది నేర్చుకుందాం. అది కూడా చాలా డీటెయిల్డ్గా. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల ఏంటంటే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది, మీరు కూడా ఇంటి దగ్గర ఈజీగా ట్రై చేసేయచ్చు. సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే, నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం మూన్ షేప్ కుందన్స్ అనేవి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబోలో తీసుకున్నాను. సో మీరు కూడా 2 కలర్ల కాంబినేషన్ కావాలంటే ఈ మోడల్ ట్రై చేయొచ్చు. లేదు సేమ్ ఇదే మోడల్ని ఒకే కలర్ కాంబినేషన్తో కావాలి అనుకుంటే ఒకే కలర్ మూన్ షేప్ కుందన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో గ్లాసీ ఉంటాయి అండ్ అలానే మ్యాట్ మూన్ కుందన్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసేటప్పటికి నాకేంటంటే క్లాసిక్ అంటే మ్యాట్తో చేసినవి చాలా లుక్ అనేది బాగుంటాయి అన్నమాట. అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నది ఇది. మీకు గ్లాసీతో నచ్చితే మీరు గ్లాసీతోనే ట్రై చేయొచ్చు, లేదు మ్యాట్తో ట్రై చేయాలి అనుకుంటే సో దాంతోనే ట్రై చేయొచ్చు. అయితే ఈ ఆర్డర్ ఎలా వచ్చిందంటే, మనం యూఎస్కి ఒక ఆర్డర్ అంటే బల్క్ ఆర్డర్ ఒకటి ప్రిపేర్ చేసాం చూసారా. సో ఆ వీడియో అనేది షార్ట్లో చూసి మనకి ఇద్దరు కాంటాక్ట్ అయ్యారనమాట. ఇద్దరు కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఒకరిదేమో ఒక బాక్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ చేశారు వాళ్ళు. సో అది నేను మీకు తర్వాత వీడియోలో అనేది చెప్తాను. ఇంకొకరు ఏంటంటే ఒక సెట్టే అనమాట, దాంట్లో రోజ్ ఫ్లవర్ సెట్ ఒకటి ఉంది. సో దాన్ని మాత్రమే ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే సో సేమ్ కలర్ సెట్స్ అనేవి మనం 2 ప్రిపేర్ చేసామన్నమాట. సో దాంట్లో ఒకటి పంపించేశాను, ఇంకొకటి మేక్ చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నట్టు గ్లూ అప్లై చేసుకోవాలి. అదేంటంటే రౌండ్ షేప్లో అప్లై చేసుకోండి. మీకు మూన్ షేప్ కుందన్స్ అనేవి ఒక 5 వరకు పట్టేలాగా అప్లై చేసుకోండి. మరీ ఎడ్జెస్ వరకు అప్లై చేసుకుని ఎడ్జెస్ వరకు కుందన్స్ అనేవి స్టిక్ చేసేయకండి. ఎందుకంటే మళ్ళీ మనం పెటల్స్ అనేవి ఆ చుట్టూరు స్టిక్ చేయాలి కాబట్టి మళ్ళీ ఆ పెటల్స్కి కొంచెం స్పేస్ అనేది కావాలి కాబట్టి సో చూసుకుని మరీ చివరకు కాకుండా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఏం చేస్తున్నాం, నేను ఇక్కడ కాంబినేషన్ అనేది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నాను కాబట్టి గ్రీన్ వచ్చేసి కిందను పింక్ అనేది పైన పెడుతున్నాను అనమాట. ఈ మధ్యలో పెటల్స్ ఫిల్ చేయడానికి నాకు ఎన్ని కుందన్స్ అవసరమైనాయి అంటే 6 కుందన్స్ అవసరం అయ్యాయి. మీకు ఒక్కోసారి అంటే బ్యాంగిల్ మొత్తం పూర్తయ్యేటప్పటికి ఒక చిన్న ఫ్లవర్ వచ్చిందనుకోండి, సో దాంట్లో 5 సరిపోవచ్చు, లేదంటే 3 సరిపోవచ్చు. సో మనం అడ్జస్ట్ చేసే విధానం బట్టి ఉంటుంది అనమాట. ఆ రకంగా నాకు 6 కుందన్స్ పట్టినాయి కదా. సో 6 కుందన్స్ పట్టిన తర్వాత మీరు ఇక్కడ మధ్యలో 3mm బీడ్ అన్నా వాడుకోండి, జర్కన్ స్టోన్ అన్నా వాడుకోండి, లేదంటే 4mm క్లిప్ స్టోన్ ఉంటుంది కదా, సో దాన్నన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ పెటల్స్కి సంబంధించి మళ్ళీ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకుంటున్నాను. B7000 గ్లూ మీరు బిగినర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అవి మనం మేక్ చేస్తున్న టైంలో పడిపోతూ ఉంటాయి అన్నమాట, అది ఇచ్చిన కుందన్స్ అనేవి. సో మనకు కూడా కొంచెం చిరాకు అనేది వస్తుంది. సో అన్నిటికీ కాకుండా కొన్నిటికి మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూనే బాగుంటుంది. సో నేనైతే ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్కి సంబంధించి ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేస్తాను. సో కుందన్ ప్లేసింగ్ అనేది ఏంటంటే మరీ నిలబెట్టకూడదు, అలాగని మరీ పడుకోబెట్టకూడదు అనమాట. మీరు చూడండి, ఏదైనా ఫోటోషూట్స్కి వెళ్ళినప్పుడు పోజ్ ఇస్తారు చూసారా, కపుల్స్ ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు చేయి పట్టుకుని ఇలా వాళ్ళట్టు ఉంటారు కదా. సో అలాగా మనం కుందన్ని అలాగా పెట్టాలన్నమాట. మరీ వంచకూడదు, అలాగని మరీ నిలబెట్టకూడదు. సో మధ్యస్థంగా ఉంచాలి. సో అప్పుడు ఏంటంటే మనకి పెటల్స్ అనేవి చాలా మంచి షేప్లో వస్తాయి. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 25th పోర్షన్ ఆఫ్ ద కుందన్ అనేది గ్లూ లోపలికి ఉంటుంది అనమాట. సో గ్లూ మొత్తం ఆరిపోయిన తర్వాత ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా తక్కువ. ఏదైనా మనం మేక్ చేసినప్పుడు చూసారా, కొంచెం చెయ్యి కదిలినా సరే అలాగ మొత్తం చెత్త అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఒకసారి అయితే పర్లేదు, 2, 3, 4 సార్లు అయితే ఇంకా చిరాకు వస్తుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. కరెక్ట్గా వీడియో తీసే టైంకి ఏంటంటే అలాగ అయిందనమాట. సో నేను దాన్ని కూడా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. సో ఎవరికైనా అవుతుంది, అది అయినప్పుడు జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రకంగా పెటల్స్ అనేవి ఒక్కోసారి 8 రావచ్చు, ఒక్కోసారి మీరు లోపల ఫ్లవర్ రౌండ్ని కొంచెం పెద్దది తీసుకున్నారనుకోండి అప్పుడు 9 కూడా వస్తాయి. కానీ కరెక్ట్గా రావాలి అని అంటే
మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే 1 కట్ బ్యాంగిల్ మీద 8 పెటల్స్ అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి 9 కూడా రావచ్చు. అది మనం అరేంజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. ఈ రకంగా మనం ప్లేసింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఇలా వచ్చింది కదా. మధ్యలో చెప్పాను కదా 3mm రౌండ్ కానీ 4mm క్లిప్ స్టోన్ కానీ లేదంటే జర్కన్ స్టోన్ కానీ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పెటల్స్కి కొంచెం అంటే ఎంత గ్యాప్ అయితే మనం మళ్ళీ ఈ పెటల్స్ నిలబెట్టడానికి ఉంచుకుని మిగతా దాంట్లో మళ్ళీ ఒక రౌండ్ని గీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఏదో వీడియో షూట్ చేస్తున్నప్పుడు పింక్ కలర్ బతికిచ్చేసాను, కానీ అక్కడ పింక్ కలర్వి కాదు కదా, గ్రీన్ కలర్వి. సో తర్వాత మళ్ళీ చూసుకుని నేను మళ్ళీ మార్చాను. సో ఫస్ట్ దాంట్లో మీకు అర్థం కాకపోతే కనుక సెకండ్ దాంట్లో చూసుకోండి. సో మీకు కొంచెం బాగా క్లారిటీగానే అర్థమైపోతుంది, ఈజీగానే. వీడియో కూడా స్లోగానే ఉంది కాబట్టి చూడండి. సో ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి, ఎండింగ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ సెట్ అనేది నేను ఏ రకంగా ప్రిపేర్ చేశాను అనేది మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో అయితే టైటిల్లో హెల్ప్కి మీనింగ్ ఏంటో తెలుసా అని పెట్టాను కదా. మీ దృష్టిలో హెల్ప్ అంటే అర్థం ఏంటో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మర్చిపోవద్దు. అయితే నా వరకు ఏంటంటే ఎవరైనా మన సహాయం కోరి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నీకు చేస్తే నాకేంటి లాభం అనేది మనం ఆలోచించకుండా ఏదైతే వాళ్ళకి హెల్ప్ చేస్తామో దాన్ని సహాయం అంటారు అని నేను అనుకుంటున్నాను. నేనైనా మీరైనా ఎవరైనా మన లైఫ్లో మనం చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అదే మనకి అవసరమైనప్పుడు ఆ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు మనకి పనికి రాకపోవచ్చు. మనకి వాళ్ళకి ఏ సంబంధం అయితే ఉండదో ఒక్కొక్కసారి వాళ్ళే మనకి హెల్ప్ అవుతారు కూడా. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నీకు తెలిసిన వాళ్ళు, నువ్వు ఇంతకు ముందు కొంచెం ఫేవర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 1/2 kg కందిపప్పు ప్యాకెట్ని 500కో 550 రూపాయలకో కొన్నారు. అదే కందిపప్పు ప్యాకెట్ కొనుక్కోవాలని చెప్పి నీకు అనిపించింది అనమాట. సో నీకు అనిపించి నువ్వు వాళ్ళని అడిగావు. సో మీరు ఎంత కొన్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, 850 రూపాయలు చెప్పారనమాట. ఇప్పుడు 500 550 రూపాయలకి 800 850 రూపాయలకి ఎంత తేడా? సో అడిగినప్పుడు ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఒక ఇది అడిగారు, నీకు చెప్పడం ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు ఫ్రాంక్గా సారీ అండి నేను షేర్ చేయను అని చెప్పేస్తే వాళ్ళు మళ్ళీ రెండోసారి నిన్ను అడగరు అనమాట. అంతేకాని మనం తీసుకున్న దానికంటే వాళ్ళకి చెప్పే దాంట్లో మళ్ళీ మనం లాభం వేసుకొని చెప్పుకున్నాం అనుకో, రేపన్న రోజు వాళ్ళకి నిజం తెలిసిన తర్వాత ఏంటంటే చాలా చిరాకుగా ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. అయితే నీకు షేర్ చేయాలని లేదు అనుకోండి, లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పండి. మహా అయితే ఏమనుకుంటారు, చెప్పలేదు అనుకుంటారు. అంతేగాని నువ్వు చెప్తున్నావన్న పేరుకి చెప్తూ అన్ని అబద్ధాలు ఆడితే సో అదంతా చాలా చెత్తలాగా ఉంటుంది అన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాకెవరో హెల్ప్ తెగ చేసేసాను అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నారంట. సో హెల్ప్ చేయడానికి మాకేమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మెటీరియల్ పంపించారా, లేదంటే మాకేమన్నా ఫినాన్షియల్ హెల్ప్ చేశారా, లేదా వరల్డ్ ఆఫ్ కిన్నెరా ఛానల్కి 62,000 మంది సబ్స్క్రైబర్లు మొత్తం కూడా మీ దయ వల్లే వచ్చారు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? ఏ రకంగా హెల్ప్ చేశారు? సో ఏంజల్స్ అందరికీ కూడా సారీ, మీ అందరికీ బోర్ కొట్టించుంటే ఏంటంటే మనం కొన్ని విషయాల్లో కొన్ని వాటి కోసం తప్పకుండా మాట్లాడాలన్నమాట. సో మాట్లాడకుండా మ్యూట్గా ఉంటే ఏంటంటే ఇలాంటివి ఇంకా బోలెడు వస్తాయి. సో దట్ ఏంటంటే కొన్ని వాటికి మనం డెఫినెట్గా రియాక్ట్ అనేది అవ్వాలి. సో రోజ్ బ్యాంగిల్కి సంబంధించి ఇంకా ఏమైనా చిన్ని డౌట్లు లాంటివి ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రకంగా మనం 2 ఫ్లవర్స్ని కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మధ్యలో మనకి గ్యాప్ వచ్చిందా, సో ఆ గ్యాప్లో డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అనేది మీ ఇష్టం, మీరు ఏ రకంగా అయినా సరే కలర్స్ అనేవి మార్చుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ కలర్ డ్రాప్ కుందన్స్ అనేవి వాడుతున్నాను. సో ఆ గ్యాప్స్లో ఏంటంటే మీరు గోల్డ్ కలర్ డ్రాప్ కుందన్స్ని పెట్టుకోండి. అండ్ అలానే మీరు చేస్తున్న క్రమంలో ఈ 3 షేప్ కుందన్స్ అనేవి కొంచెం అటు ఇటు అయినాయి అనుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. నాకేంటంటే ఈ ఫ్లవర్స్ మధ్యలో జర్కన్స్ స్టోన్స్ వాడినప్పుడు ఏంటంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇదంతా ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే నేను ఇలా వాడినప్పుడు నాకు ఇలా నచ్చింది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. అదే మీరు ట్రై చేస్తున్నప్పుడు మీరు ఇంకేమన్నా కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి డిఫరెంట్గా
చెయ్యాలి అనుకున్నారనుకోండి, సో అలా కూడా చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎలాగైనా సరే మనకు వచ్చిన ఆలోచన బట్టి బేస్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఏ థాట్లో అయితే ఉన్నారో సో దాన్ని యూజ్ చేసి మీరు కూడా మీవి కస్టమైజ్ చేసుకోండి. ఇలాగా ఫైనల్గా 3D రోజులో 2 ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. మీకు ఈరోజు నేను ఒక ప్యాటర్న్ అనేది చూపించాను. అది కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ మనం డెలివర్ చేయాల్సి ఉంది ఈ ఆర్డర్ని, కాబట్టి మీకు ఒక ప్యాటర్న్ అనేది నేను చూపించాను. సో దీంట్లో మీకు 2 ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఇది, సెకండ్ది వచ్చేసి మీకు నేను చూపిస్తాను. అండ్ రేపు వీడియో వచ్చేసి చెల్లి సెమినార్ కోసం అని చెప్పి నేను 2 బ్యాంగిల్స్ అనేవి రెడీ చేశాను అనమాట. సో అవి ఏ రకంగా మేక్ చేసుకోవాలి అనేది కూడా క్లాసెస్ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి చెప్పేస్తాను. సో రేపు వీడియో కోసం రెడీగా ఉండండి. అయితే వీడియో ఇంకా మనం కంప్లీట్ సెట్ మొత్తాన్ని ఏ రకంగా ప్రిపేర్ చేసాము, ఏ రకంగా ప్యాక్ చేసాము అనేది ఎండ్లో ఉంటుంది అనమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి కంప్లీట్ సెట్ చూడడానికి. సో ఈ రకంగా నేను ఎలాగైతే చూపించానో అలాగే మొత్తం బ్యాంగిల్ మొత్తాన్ని కూడా మీరు ఇమిటేట్ చేయాలన్నమాట. ఇమిటేట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ రకంగా ఉంది. ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేశాను మొత్తం బ్యాంగిల్స్ తయారు చేయడానికి. ఎక్కడ కూడా B7000 అనేది వాడలేదు. మీకు అలాగని చెప్పి ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కడైనా కనిపిస్తుందా? మీకు ఇంత దగ్గరగా చూపిస్తున్నాను కదా. అయితే ఈ పర్టికులర్ సెట్కి నేను ఎంత ఛార్జ్ చేసి ఉంటాను అంటే మొత్తం బ్యాంగిల్స్ వచ్చేసేటప్పటికి మీకు 14 బ్యాంగిల్స్ సెట్ అనమాట. అంటే 2 రోజ్ బ్యాంగిల్స్, మిగతా అన్నీ కూడా సింగిల్ లైన్ కుందన్ బ్యాంగిల్స్ అనేవి వస్తాయి. మీకు సెట్ అనేది మొత్తం నేను మీకు చూపిస్తాను ఏ రకంగా ఉంటుంది అనేది. సో ఈ పర్టికులర్ సెట్కి నేను మనకి ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ దగ్గర ఎంత ఛార్జ్ చేసి ఉంటాను అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. బ్యాంగిల్స్ అనేవి ఎలాగున్నాయో కూడా చెప్పడం మర్చిపోద్దు. మీరు కూడా ట్రై చేయండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చేయండి. సో పర్ హ్యాండ్కి వచ్చి మీకు ఇన్ని బ్యాంగిల్స్ ఉంటాయి అనమాట. మొత్తం 7 గాజులు ఉంటాయి. రెండు చేతులకి వచ్చేసి మొత్తం 14 గాజులు ఉంటాయి. సో 14 గాజులకు గాను నేను ఈ కంప్లీట్ సెట్కి ఎంత ఛార్జ్ చేసి ఉండొచ్చు, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. సో కమెంట్ సెక్షన్లో దీన్ని ఏంటంటే యాక్చువల్లీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆవిడకి చెప్పాను కదా US ఆర్డర్ ఇంతకుముందు చేసాం దాన్ని చూసి చేశారు అని. ఆవిడ ఏంటంటే అడిగారు అనమాట, ఏమన్నా డ్యామేజెస్ ఉంటాయా, డ్యామేజెస్ ఉంటే మాకు మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారా అని చెప్పి అడిగారు అనమాట. అడిగితే అప్పుడు నేను చెప్పాను డ్యామేజెస్ మ్యాక్సిమం ఉండవండి, మేము చాలా సెక్యూర్డ్గానే చేసి పంపిస్తాము. అయితే ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంటే కనుక అన్బాక్సింగ్ వీడియో అనేది తీసుకోండి. అది కూడా వితౌట్ ఎనీ ఎడిటింగ్స్ ఏమీ లేకుండా అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే ఇన్ కేస్ దాంట్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే అప్పుడు మేము మీకు రీఫండో లేకపోతే మళ్ళీ ఇంకొక సెట్ మేక్ చేసి పంపించడమో ఏదో ఒకటి చేస్తాము అని చెప్పామన్నమాట ఆవిడికి. సో అయితే బ్యాంగిల్స్ వెళ్ళేంత వరకు కూడా పాపం చాలా టెన్షన్ పడ్డారు, ఎప్పుడొస్తాయి అన్నారు. సో చివరికి ఆవిడకి రీచ్ అయిపోయింది. సో ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. సో అయితే వేసిన 1 డేలోనంటే ఎక్స్ప్రెస్ DTTCని చూస్ చేసుకున్నాం అనమాట. ఎక్స్ప్రెస్ DTTCలో ఏంటంటే ఆవిడకి 1 డేలోనే వెళ్ళిపోయాయి. సో అయితే డ్యామేజెస్ ఏమీ లేకుండా చక్కగానే వెళ్ళిపోయాయి. అండ్ ఆవిడ పెట్టిన రివ్యూ అనమాట, రిసీవ్డ్ బ్యాంగిల్స్ థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, మీకు కూడా మా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసినందుకు. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.